ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది, ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది, అమ్మాయి ఎంపీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. అంటే వీళ్ళు డైలీ వెళ్తుంటారు? డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. నందినోక్ అనే ఒక అమ్మాయి ఉంది, ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది, ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది, అమ్మాయి ఎంపీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. అంటే వీళ్ళు డైలీ వెళ్తుంటారు? డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. చేవేళ్ల ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఆర్టీసీ బస్సు టిప్పర్ని ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 24కి చేరింది మృతుల సంఖ్య. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. మీరు చూడొచ్చు విజువల్లో. ఇటు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెళ్ళు మృతి చెందారు. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన తనుష, సాయిప్రియ, అలాగే నందిని, వీళ్ళు 3 కూడా ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళు. వీళ్ళు ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తనుష, సాయిప్రియ, నందిని, వీళ్ళు 3 కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. హైదరాబాద్లోని కోటి విమెన్స్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నారు ఈ అక్క చెల్లెలు. కజిన్ పెళ్లి కోసం తాండూరుకు వెళ్ళి ఈ 3 సిస్టర్స్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమం. పెళ్లి చూసుకుని ఉదయం హైదరాబాద్కు వెళుతున్నారు ఈ 3 సిస్టర్స్. ప్రమాదంలో ఎక్కువగా తాండూరు చేవేళ్ల వాసులు మృతి చెందిన సందర్భం. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన ఈ 3 అక్క చెల్లెళ్ళు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం పెళ్లి కూతురుతో సరదాగా గడిపిన వీళ్ళు ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోయారా? బహుశా ఇదే వాళ్ళ ఆఖరి పిక్, ఇదే వాళ్ళ ఆఖరి ఫోటో అంటూ ఆ కుటుంబం ప్రస్తుతం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. వాళ్ళ ఆఖరి ఫోటో అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. చిరునవ్వులు చిందిస్తూ ఒక్కసారి చూడండి ఆ ఫోటో. వాళ్ళు అసలు ఊహించగలరా? ఎవరైనా ఊహిస్తారా? కొద్దిసేపటి క్రితం వరకు కూడా, కొద్ది గంటల క్రితం వరకు కూడా వాళ్ళతో సరదాగా గడిపారు. సాధారణంగా పెళ్ళంటే మనం చూస్తూ ఉంటాం, మొత్తం కుటుంబం అంతా చేరుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా అక్క చెల్లెళ్ళ ఆ సందడే వేరు. మహాలక్ష్మిలా 3 కళకళలాడుతూ ఉంటే ఆ పెళ్ళి సందడి, సవ్వడి, ఆ సంబరం, ఆ లెవెల వేరు, ఆనందం వేరు. కానీ ఆ ఆనందం కొద్ది గంటలోనే ఆ ఇంట్లో ఆవిరైపోయింది. తమతో కలిసి భోంచేసి, తమతో కలిసి ఆడుకొని, తమతో ముచ్చట్లు పెట్టుకొని, తమతో గొడవపడి, తమతోనే ఉన్న ఆ అక్క చెల్లెళ్ళు ముగ్గురు ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోవడం. మరి ముఖ్యంగా ఆ వాహనం రూపంలో, ఆ కంకర వాహనం, ఆ టిప్పర్ యమ కంకర వాహనం అనుకోవచ్చు. అది యమ కంకర వాహన రూపంలో వారిని మృత్యువు కబళించింది. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడే ఈ బస్సులోనే ఆ 3 అక్క చెల్లెళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఈ బస్సులోనే విగత జీవులుగా మారిపోయారు వాళ్ళు. ఇంకొద్ది గంటల్లోనే వాళ్ళు హైదరాబాద్కి చేరుకుంటారు అనుకుంటే క్రమంలో మీరు చూడొచ్చు, ఈ బస్సులోనే బయలుదేరారు. ఈ బస్సులో హైదరాబాద్ చేరుకోవాల్సిన వాళ్ళని మృత్యువు కంకర టిప్పర్ లారీ రూపంలో వాళ్ళని కబలించింది. వాళ్ళ ఆఖరి మజిలీ ఇగో ఇక్కడే, వాళ్ళ ఆఖరి మజిలీ ఈ బస్సులోనే. ఇక్కడే ఈ బస్సులోనే కూర్చున్నారు వాళ్ళు. నవ్వుతూ కొద్దిసేపటి క్రితం గడిపిన వాళ్ళు ఆ తర్వాత విగత జీవులుగా మారిపోయిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఆ ప్రమాదంలో వాళ్ళ పాదరక్షలు, ఆ ప్రమాదంలో కొంతమంది మృతి చెందారు, కొంతమంది గాయపడ్డారు, 24 మంది మరణించారు. దురదృష్టవశాత్తు 24 మందిలో ఈ 3 అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక MBA స్టూడెంట్ అఖిలారెడ్డి, ఆమె కూడా ఈ ఘటనలో మృతి చెందింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మందిని పొట్టన పెట్టుకుంది ఈ ప్రమాదం. ఎవరి నిర్లక్ష్యం? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని ప్రశ్నిస్తే వీళ్ళు తిరిగి వస్తారు? ఇప్పుడు ఆ కుటుంబం అదే ప్రశ్నిస్తోంది.
మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారు. 3 నెలల పసికందు ఉంది. నారాయణపూర్కి చెందిన MBA స్టూడెంట్ అఖిలారెడ్డి కూడా ఆ వెహికల్ ఇన్ఫ్యాక్ట్ ఆ బస్సులోనే ఉంది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 24 మంది. 24 మందికి వాళ్ళకంటూ ఒక కథ ఉంది. మళ్ళీ మాట్లాడుకున్నట్టుగా 3 అక్క చెల్లెళ్ళకి ఒక కథ ఉంటే అఖిలారెడ్డి MBA స్టూడెంట్ మరికొద్ది రోజుల్లో ఇటు ఉద్యోగం సంపాదించి తన కుటుంబానికి దన్నుగా ఉంటుందనుకున్న అఖిల ఆఖరి ప్రయాణం ఈ బస్సులోనని చెప్పి ఎవరైనా ఊహిస్తారా? ప్రస్తుతం అఖిల లేదనే వార్త ఆ కుటుంబాన్నే కాదు తన స్నేహితుల్లో కూడా, అఖిల స్నేహితులను కూడా కన్నీరు మున్నీరుగా విలిపించేలా చేస్తోంది. ఏ తల్లికి రాకూడని కష్టం ఇది. ఏ కన్న తండ్రి చూడకూడదనుకునే ఘటన ఇది. తాను బ్రతుకుండగాని తన సంతానం, తన పిల్లలు కళ్ళ ముందు కాటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ కన్న పేగు ఎంత వెలువెల్లాడుతుంది. ఒకసారి ఆ ప్రమాద సమయంలో కొంతమంది అక్కడ క్షతగాత్రులుగా గాయాల పాలైన ఉన్న సందర్భంలో అక్కడికి CPR ఇచ్చి వాళ్ళకి కొంతమంది పోలీసులు కావచ్చు, స్థానికులు కావచ్చు, CPR ఇచ్చి కొంతమందిని కాపాడారు. వాళ్ళు ఏమంటున్నారు? ఘటనకు సంబంధించి ఆ క్షణాలు, ఆ ప్రమాదం జరిగిన క్షణాలు వాళ్ళకి ఎలా గడిచింది, అసలు ఇంతకీ ఏం జరిగింది, ఒకసారి వాళ్ళ మాటలను చూద్దాం. ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినటువంటి సమయంలో ఇక్కడ కానిస్టేబుల్ వచ్చి అక్కడ CPR చేసి చాలా మందిని కూడా రక్షించారు. ఆ రక్షించినటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి అప్పుడు ఏ విధంగా ఉన్న అప్పుడు దృశ్యాలను కూడా తెలుసుకుందాం. ఉదయం మీరు అంటే జరిగినటువంటి ఏ టైంకి మీరు రీచ్ అయ్యారు ఇక్కడికి? అంటే 6:40 to 6:45 మధ్యలో యాక్సిడెంట్ అయింది. మా ముందు యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ మినిట్కే మేము ఆన్ ది స్పాట్ వెళ్ళిపోయినాం. ఎందుకంటే మీరు ఆన్ ది వేలో ఉన్నారా లేకుంటే ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చారా? లేదు, మాకు ఇట్లా ముందు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బస్ కి ముంగలున్న గ్లాసెస్ ఉంటాయి కదా, యాక్సిడెంట్ అయిందంటే మనకు ముందు ఏదైతే కనిపిస్తుంది కదా, అది యాక్సిడెంట్ అయింది. మేము అదే టైంకి ఏమైందంటే మన్నగూడ అని ఉంటుంది రోడ్డు, మన్నగూడ స్టాప్ దగ్గర దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ వరకు కానిస్టేబుల్స్ ఉన్నారు. మేము అందరం ఆ పరిగి బస్సులోనే ఉండే. యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ మినిట్కి అక్కడ ఉన్న బస్సులో ఉన్న వాళ్ళందరం ఫస్ట్ ఇమీడియట్ గా అక్కడ ఉన్న యాక్సిడెంట్ ఏమైంది, ఎట్లా అయిందని ఫస్ట్ మేము చూసినాం. అప్పటికే ఆ డ్రైవర్ టిప్పర్ ఉన్న డ్రైవర్ ఆయన చనిపోయిండు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆ కంకర మొత్తం ఏమైందంటే ఆ డ్రైవర్ సీట్ వెనకాల మొత్తం కంకర పడిపోయేసరికి ఆ కంకర ఆ డ్రైవర్ సీట్ ఉన్న వాళ్ళు వెనకాల ఉన్నారా, వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయారండి. ఇటు ఉన్న వాళ్ళు ఇక్కడ కంకర ఇంతవరకు పడిపోయేసరికి కనీసం వాళ్ళనన్నా మనం సేవ్ చేయాలన్నట్టు మేము అద్దాలు వల్ల కొట్టడం కానీ కొంచెం. ఎంత మంది ఉన్నారు? నిల్చొని ఉన్నారా ఎట్లా బస్? అంటే నిల్చొని అంటే ఇప్పుడు అది యాక్సిడెంట్ అయిన తర్వాతకి ఒక్కొక్కరు అల్లోకోలంగా పడ్డారు. అంటే ఇప్పుడు సీటు ముంగల్కి పడిపోవడం కానీ, వాళ్ళ కాళ్ళు వెనకాలకి పడిపోవడం, చేతులు ముందుకు పడిపోవడం, ఒకటి తలక ఇట్లా వెనక్కి రిటర్న్ కావడం, అట్లా అవ్వడం జరిగింది. ఎందుకంటే కంకర కదా అండి, బ్రీతింగ్ ఆడలేదు. ఇంకొక దాదాపు 2-3 అవర్స్ ఇంకా ఏం చేయలేని పరిస్థితి అండి. అప్పటికైనా కానీ సో వాళ్ళైనా సరే కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళనైనా బతికించాలనే దాంతో ఇక సేవ్ చేసినామండి. అంటే కంకర ఏ లెవెల్ వరకు ఉన్నది బస్సులో? సీట్లు ఇప్పుడు సీట్లు మనం కూర్చుంటామా అండి, ఆ సీట్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఇట్లా నార్మల్ కూర్చుంటుంది కదా, ఇక్కడ వరకు కొందరికి ఇక్కడ వరకు కొందరికి ఇట్లా మొత్తం ఇలా అయిపోయినారండి. సో ముందున్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయింది, వెనుకున్న వాళ్ళు కొంచెం సేఫ్ గా ఉన్నారా? ఎలా కొంచెం హెడ్ వరకు ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ ఆడిపించేటట్టు కొంచెం తీసేసి వాటర్ ఇచ్చి కొంచెం ధైర్యం చెప్పడం జరిగింది. లోపల ఉన్న వాళ్ళైతే లోపల మొత్తం జరిగింది. అంటే ఆ దృశ్యాలను ఫోన్ లో చూస్తేనే ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. చాలా భయం. మీరు ఆ టైంలో అక్కడికి వెళ్ళి CPR చేయడం అంటే ఆ దృశ్యాలు చూడంగానే అసలు ఎలా అనిపించింది?